డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఆధునిక భారత చరిత్రలో భాగంగా అధ్యయనం చేస్తున్నటువంటి ఐరోపా అనే పాఠంలో నెక్స్ట్ టాపిక్ అంటే దానిలో కంటిన్యూషన్గా మిగతా యుద్ధాల గురించి అధ్యయనం చేద్దాం. చూడండి, ఆర్కాట్ వీరుడుగా ప్రసిద్ధి చెందినటువంటి ఆంగ్లేయ గవర్నర్ ఎవరు అన్నాడు. ఆర్కాట్ వీరుడుగా ప్రసిద్ధి చెందినటువంటి ఆంగ్లేయ గవర్నర్ ఎవరయ్యా అంటే వారెన్ హేస్టింగ్స్, రైట్ కోర్టు, రాబర్ట్ క్లైవ్, కార్న్ వాల్లిస్. ఆర్కాట్ వీరుడని అనగానే హిస్టరీ మీద కొద్దో గొప్ప అవగాహన ఉన్న ప్రతి స్టూడెంట్కి తెలిసే విషయం ఏంటంటే రాబర్ట్ క్లైవ్ని ఆర్కాట్ వీరుడు అంటారు. ఎందుకు రాబర్ట్ క్లైవ్ని ఆర్కాట్ వీరుడు అంటారయ్యా అంటే ఆర్కాట్ అనేటటువంటి ప్రాంతంలో ఫ్రెంచి వాళ్ళ డామినేషను దుమ్ము దులుపుతున్నప్పుడు, అంటే చాందా సాహెబ్ అనే వ్యక్తిని సింహాసనం మీద కూర్చోబెట్టి డూప్లే అనేటటువంటి వ్యక్తి ఎంజాయ్ చేస్తున్నాడు. నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించాను, డూప్లే బద్ధ శత్రువైనటువంటి అన్వరుద్దీన్ అనే వ్యక్తిని ఓడించి వాడిని చంపేశాను. ఆ సమయంలో చాందా సాహెబ్ని సింహాసనం మీద ఎక్కించానని చెప్పి ఫ్రెంచి గవర్నర్ అయిన డూప్లే ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఓటమి పాలైనటువంటి మద్రాసులో ఉన్న బ్రిటిష్ వాళ్ళకి ఒక ఆశా కెరటంలాగా కనిపించిన వ్యక్తి రాబర్ట్ క్లైవ్. రాబర్ట్ క్లైవ్ వచ్చి అన్వరుద్దీన్ కొడుకైనటువంటి మహమ్మద్ అలీని వెంటబెట్టుకొని వెళ్ళి చాందా సాహెబ్ని ఓడించేసి అప్పుడు ఆర్కాట్ అనే ప్రాంతంలో మహమ్మద్ అలీని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆ సమయంలో ఎవడు ఎక్స్పెక్ట్ చేయలే. ఓటమితో చాలా దిగులు పడినటువంటి బ్రిటిష్ వాళ్ళకి ఒక వేగు చుక్కలాగా కనపడ్డ వ్యక్తి రాబర్ట్ క్లైవ్. అందుకని అందరూ కలిసి అతనికి ఆర్కాట్ వీరుడు అనే బిరుదు ఇచ్చారు. ఓకేనమ్మా. నెక్స్ట్, ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ ఎవరిని ఓడించాడు అన్నాడు. మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఆర్కాట్ వీరుడు అని ప్రత్యేకంగా చెప్పుకున్నాం. ఓకేనా. ఆర్కాట్ వీరుడు అంటే రాబర్ట్ క్లైవ్కి బ్రిటిష్ వాళ్ళు ఎనలేనటువంటి ప్రాధాన్యత కల్పించారని మనకు అర్థమైంది. ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళకి మళ్ళొక అంటే ఇక్కడ ఆర్కాట్ వీరుడుగా ఉన్నటువంటి రాబర్ట్ క్లైవ్కి ఒక అవకాశం కల్పించారు. ఏం అవకాశం అంటే బెంగాల్లో ఉన్నటువంటి సిరాజ్ దౌలా ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు. ఏం ఎక్స్ట్రాల్ చేస్తున్నాడంటే హుగ్లీ నది ఏరియాలో బ్రిటిష్ వాళ్ళని వ్యాపారం చేసుకోకుండా అడ్డుపడుతున్నాడు. లేనిపోని కండిషన్లని పెట్టి బెంగాల్లో ఐరోపా వర్తకాన్ని తగ్గించే పని చేస్తున్నాడు. ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళకి పక్కలో బల్యంలా తయారైంది. దాన్ని ఎదిరించిన బ్రిటిష్ వాళ్ళని 1756 సంవత్సరం జూన్ నెల 20వ తారీఖు నాడు తీసుకెళ్లి బెంగాల్లో కలకత్తాలో ఒక చీకటి గదిలో పడేసి చంపించింది. దీన్ని కలకత్తా చీకటి గది ఉదంతం అంటారు. దీనితో బ్రిటిష్ వాళ్ళు అగ్గిలం మీద గుగ్గిలమయ్యారు. మా ఉద్యోగస్తుల్ని వాడు చీకటి గదిలో బంధించి చంపేస్తాడా? 148 మందిని చీకటి గదిలో బంధిస్తే తెల్లవారేసరికి 16 మందిని బతుకున్నారు. దీన్ని కలకత్తా చీకటి గది ఉదంతం లేదా బ్లాక్ హోల్ ఆఫ్ కలకత్తా అని చెప్పి హాల్వెల్ అనే ఒక చరిత్రకారుడు పుస్తకం కూడా రాశాడు. దీంతో సీరియస్ అయినటువంటి బ్రిటిష్ వాళ్ళు రాబర్ట్ క్లైవ్ని సిరాజ్ దౌలాను ఓడించడానికి బెంగాల్కి పంపించారు. అప్పుడు సిరాజ్ దౌలాను ఓడించడానికి ఆర్కాట్ వీరుడైన రాబర్ట్ క్లైవ్ చేసిన యుద్ధమే ప్లాసీ యుద్ధం. అంటే ఈ యుద్ధంలో ఎవరిని ఓడించినట్టు? సిరాజ్ దౌలాను ఓడించి చంపేశాడు రాబర్ట్ క్లైవ్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, 1757లో జరిగిన యుద్ధం ఏది అన్నాడు అంటే బాక్సార్ యుద్ధం, మూడో పాన్పట్టి యుద్ధం, ప్లాసీ యుద్ధం, గోగ్రా యుద్ధం అన్నాడు. అంటే ప్లాసీ యుద్ధం, గోగ్రా యుద్ధం అన్నాడు. ఇప్పుడే చెప్పుకున్నాం బెంగాలులో సిరాజ్ దౌలా అనే ఒక వ్యక్తి ఉంటే, చక్రవర్తి ఉంటే, వాడు బ్రిటిష్ వాళ్ళకి పక్కలో బల్యంలా తయారైతే సిరాజ్ దౌలాను ఓడించడానికి ఆర్కాట్ వీరుడైన రాబర్ట్ క్లైవ్ని పంపిస్తే అతడు స్థానికంగా ఉన్న సైనికులతోనూ సిరాజ్ దౌలా సేనాపతి అయిన మీర్ జాఫర్ అనే వానితో చేతులు కలిపి సిరాజ్ దౌలాను ఓడించటం కోసం చేసిన యుద్ధమే ప్లాసీ యుద్ధం. ఆ యుద్ధం 1757 సంవత్సరం జూన్ నెల 23వ తారీఖు నాడు జరిగింది. ఈ యుద్ధంలో భారతదేశంలో ప్రత్యేకత ఉన్నది. ఏంటయ్యా అంటే బెంగాల్లో బ్రిటిష్ వాళ్ళ అధికార స్థాపన జరిగిన యుద్ధంగా
ఈ ప్లాసీ యుద్ధాన్ని చెప్తారు. అదొకటి. ఈ యుద్ధం ద్వారా రాబర్ట్ క్లైవ్ రెండో టైటిల్ పొందాడు. ఇందాక రాబర్ట్ క్లైవ్ ఆర్కాటి వీరుడు అన్నాం. ఈ యుద్ధం తర్వాత రాబర్ట్ క్లైవ్ కి ప్లాసీ యుద్ధ విజేత అనే బిరుదు వచ్చింది. అదే విధంగా సిరాజ్ దౌలాను తీసేసి మీర్ జాఫర్ని చక్రవర్తిని చేసిన యుద్ధంగా ప్లాసీ యుద్ధం అంటారు. ప్లాసీ అనేది బెంగాల్లో భాగీరథి నది ఒడ్డున గల పలాసి, ఇప్పుడు కూడా దాన్ని మనం పలాసి అనే పేరుతో పిలుస్తున్నాం. అప్పట్లో ప్లాసీ అని పిలిచేవాళ్ళు. ఓకేనా. నెక్స్ట్, బాక్సార్ యుద్ధం ఎప్పుడు జరిగింది అన్నాడు. 1764 జనవరి 4, 1764 అక్టోబర్ 21, 1769 మార్చి 2, 1757 జూన్ 23. ఇయర్స్ ఎవరికైనా గుర్తుంటాయి. ఇయర్తో పాటు డేట్ కూడా గుర్తు పెట్టుకుంటేనే మీకు ఉపయోగం. ఎందుకంటే రాను రాను ఎగ్జామ్ పేపర్లు తయారు చేసే విధానం అనేటటువంటిది కఠినంగా తయారవుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా ఎగ్జామ్స్లో మనం గమనిస్తున్న విషయం ఏంటంటే కింది ఇచ్చినటువంటి వాటిని వరుస క్రమంలో అమర్చని అంటాడు. వరుస క్రమంలో అమర్చమన్నప్పుడు సేమ్ ఇయర్ ఉంటాయి కొన్ని, ఆ సేమ్ ఇయర్ ఉన్నాయి కూడా ఇచ్చినప్పుడు మనం వరుస క్రమంలో అమర్చాలంటే ఖచ్చితంగా డేట్లు గుర్తు పెట్టుకోవాలి. ఓకేనమ్మా. ఇక చూడండి, ఆధునిక భారతదేశ చరిత్రలో డేట్లు చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాచీన భారతదేశ చరిత్రలో డేట్లు ఉండవు, అంటే ఇయర్స్ ఉంటాయి కానీ డేట్లు ఉండవు. ఇప్పుడు ఉదాహరణకి జీలం యుద్ధం అంటే మనం 326 సంవత్సరం అని చెప్తాం, దానికి ఇయర్ ఉండదు. అదేవిధంగా అశోకుడు చేసినటువంటి కళింగ యుద్ధం అంటే 261 అంటాం, దానికి ఇయర్ ఉండదు. అంటే ఇయర్ ఉంటుంది కానీ డేట్ ఉండదు. అందుకని ప్రాచీన భారతదేశ చరిత్రలో ఇయర్స్ గుర్తుపెట్టుకుంటే చాలు, డేట్లు అనేవి లేవు. అదే మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్రలో డేట్లు చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి ఢిల్లీ సుల్తాన్లు కానీ, మొఘల్ చక్రవర్తులు కానీ, ఉదాహరణకి అక్బర్కి రాణా ప్రతాప్ సింగ్కి మధ్య హల్దిఘాట్ యుద్ధం జరిగింది. 1576 సంవత్సరంలో జరిగింది. ఇది హిస్టరీ మీద మినిమం నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అక్బర్కి రాణా ప్రతాప్ సింగ్కి జరిగిన యుద్ధం హల్దిఘాట్ యుద్ధంలో ప్రతాప్ సింగ్ పోరాడి ఓడిపోయిందని చెప్తాం. కానీ డేట్ గుర్తుపెట్టుకుంటే జూన్ 18వ తారీఖు. ఇట్లా డేట్లు కూడా గుర్తుపెట్టుకున్నప్పుడు మాత్రమే మనకి ఉద్యోగం వస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, ఇయర్స్ తో పాటు డేట్లు కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు చూడండి, బాక్సార్ యుద్ధం 1764 అంటే 1764 అక్టోబర్ 21వ తారీఖు నాడు జరిగింది. ఈ బాక్సార్ యుద్ధం జరగటానికి కారణం ఏంది అయ్యా అంటే అప్పటి మొఘల్ చక్రవర్తి అయినటువంటి షాలం, ఆయన్ని రెండవ షాలం అంటారు. ఈ రెండవ షాలం అయోధ్య పరిపాలకుడు అయినటువంటి సుజా ఉద్దౌలా అనేటటువంటి వ్యక్తి బెంగాల్లో పరిపాలకుడుగా ఉండి బ్రిటిష్ వాళ్ళకి ఎదురించినందుకు పదవిని కోల్పోయిన మీర్ కాసిం అనేటటువంటి వ్యక్తి, వీళ్ళు ముగ్గురు కలిసి బ్రిటిష్ వాళ్ళని, బెంగాల్లో ఉన్న బ్రిటిష్ వాళ్ళని, అంటే బెంగాల్లో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇక తిష్టేశారు సెయింట్ విలియం పోర్టులో, ఆ తిష్టేసిన బ్రిటిష్ వాళ్ళని యుద్ధానికి రమ్మన్నారు. అప్పుడు బెంగాల్ గవర్నర్ గా పనిచేస్తున్న వ్యక్తి వాన్సిటార్ట్ అనే వ్యక్తి ఉన్నాడు. ఈ వాన్స్టార్ట్ని యుద్ధానికి రమ్మంటే ఈయన గవర్నర్ కాబట్టి ఈయన బోర్డు కదా, ఇలా ముగ్గురిని ఓడించటానికి ఈ బ్రిటిష్ వాళ్ళు చేసిన యుద్ధం పేరే దాన్ని బక్సార్ యుద్ధం అంటారు. ఈ బక్సార్ అనేటటువంటిది బీహార్లో ఉంది. బీహార్లో ఈ ముగ్గురిని ఓడించటానికి బక్సార్ యుద్ధం ఎంచుకున్నారు. అప్పుడు గవర్నర్ వాన్స్టార్ట్, ఈయన పంపించిన వ్యక్తి ఎవరయ్యా అంటే ప్రత్యేకంగా హెక్టర్ మన్రో అనే వ్యక్తిని పంపించారు. చూడండి ఎంత ఇంపార్టెంటో. బాక్సార్ యుద్ధం జరిగింది 1764 అక్టోబర్ 21. అప్పుడు మొఘల్ చక్రవర్తి షాలం, రెండో షాలం, అయోధ్య చక్రవర్తి షుజా ఉద్ దౌలా, బెంగాల్ నవాబ్ మీర్ కాసిం ముగ్గురిని ఓడించటానికి నాటి బెంగాల్ గవర్నర్ అయిన వాన్స్టార్ట్ పంపబడిన అధికారి పేరే హెక్టర్ మన్రో. ఈ యుద్ధం పేరు బాక్సార్ యుద్ధం. బాక్సార్ బీహార్లో ఉంది. ఈ యుద్ధంలో ఈ ముగ్గురు ఓడిపోయి బ్రిటిష్ వాళ్ళతో చేసుకున్న సంధి 1765 సంవత్సరం ఆగస్టు 14వ తారీఖు. ఇక డేట్లు గుర్తుపెట్టుకుంటే మీరు విజేతలు అవుతారు. ఆగస్టు 14వ తారీఖు నాడు చేసుకున్న సంధి పేరే అలహాబాద్ సంధి. ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ సంధి చేసుకున్నారు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోండి, బాక్సార్ యుద్ధం జరిగేటప్పుడు బెంగాల్ గవర్నర్ అంటేనే వాన్స్టార్ట్,
అలహాబాద్ సంధి జరిగేటప్పుడు 1765లో ఎవరంటే రాబర్ట్ క్లైవ్ అనే వ్యక్తి ఉన్నాడు. రాబర్ట్ క్లైవ్. ఓకేనమ్మా, ఇది మర్చిపోవద్దు. నెక్స్ట్, బాక్సర్ యుద్ధం నాటి ఆంగ్లేయ గవర్నర్. ఇప్పుడే చదువుకున్నాం చూడు. రాబర్ట్ క్లైవ్, వారెన్ హేస్టింగ్స్, వాన్ స్టార్ట్, ఐర్క్యూట్. వాన్ స్టార్ట్ అనేటటువంటి వ్యక్తి అప్పుడు గవర్నర్ గా ఉన్నాడు. ఓకే కదా, వాన్ స్టార్ట్ అనేటటువంటి వ్యక్తి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బాక్సర్ యుద్ధంలో ఓడిపోయిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఇప్పుడు మీరు చెప్తారు. మొదటి షాలం, రెండవ షాలం మహమ్మద్ షా ఫరూక్షియర్, రెండవ షాలం. ఓకే కదా, అప్పుడు మొఘల్ చక్రవర్తి. ఇంకో విషయం ఏంటో తెలుసా? మొఘల్ చక్రవర్తి రెండవ శాలం ఈ యుద్ధంలో ఓడిపోయి బ్రిటిష్ వాళ్ళ దగ్గర పెన్షన్ తీసుకోవటం మొదలుపెట్టిండు. జోకేందంటే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యాపారం చేసుకోవటానికి పర్మిషన్ ఇచ్చింది బ్రిటిష్ వాళ్ళు. అదే బ్రిటిష్ వాళ్ళు చేసిన దుర్మార్గం వల్ల మొఘల్ చక్రవర్తి వాళ్ళ దగ్గర పెన్షన్ తీసుకునే స్థాయికి వచ్చిందంటే బ్రిటిష్ వాళ్ళు ఎంత కుటిల నీతి, డివైడ్ అండ్ రూల్ పాటించారో అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ విషయం ఏంటంటే బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని స్థాపించింది ఎవరు అన్నారు? రాబర్ట్ క్లైవ్, వారెన్ హేస్టింగ్స్, వాన్ స్టార్ట్, సర్ ఐర్క్యూట్ అన్నాడు. అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం బెంగాల్ మొఘల్ చక్రవర్తి ఎవరు? షాలం. మొఘల్ చక్రవర్తి రెండవ షాలంని ఓడించారు కాబట్టి ఇప్పుడు విషయం ఏంటంటే రెండవ షాలంకి బ్రిటిష్ వాళ్ళు ఏమని చెప్పారంటే, నువ్వు యుద్ధంలో ఓడిపోయినావు కాబట్టి ఇక నుంచి నువ్వు మాకు సామంతుడివి టైపు. అందుకని నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నెల నెల పెన్షన్ తీసుకో. అదే విధంగా నీ హ్యాండ్ ఓవర్ లో ఉన్నటువంటి ఏరియాలు ఎక్కడెక్కడయ్యా అంటే బెంగాలు, బీహారు, ఒరిస్సా. ఓకే, ఒరిస్సా, ఈ 3 ప్రాంతాలలో దివానీ అధికారం. దివానీ అధికారం అంటే భూమి శిస్తు వసూలు చేసుకునే అధికారం. భూమి శిస్తు వసూలు అధికారం ఏమో ఎవరు తీసుకుంటాం అంటే మా బ్రిటిష్ వాళ్ళని తీసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్, ఇది ఒక అధికారం. రెండవ అధికారం ఏంటంటే ఈ 3 ఏరియాలలో నిజామత్ అధికారం. నిజామత్ అధికారం అంటే ఏంటంటే ఉద్యోగస్తుల నియామకం. ఓకే, ఉద్యోగుల నియామకం. నెక్స్ట్ విషయం ఏంటంటే శాంతి భద్రతలు. ఈ శాంతి భద్రతలని ఎవరు చూసుకుంటారంటే మీరే చూసుకోండి, స్థానిక చక్రవర్తులు. అంటే చూడండి, ఒక అధికారం దివానీ అధికారం, రెండో అధికారం నిజామత్ అధికారం. అందుకని ఈ 2 అధికారాలు కాబట్టి దీన్ని ఏమంటారు? ద్వంద్వ ప్రభుత్వం అంటారు. ఈ ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టింది రాబర్ట్ క్లైవ్ ప్రవేశపెట్టింది. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1765 అలహాబాద్ సంధి నుంచి వచ్చింది. 1765 ఆగస్టు 14 అలహాబాద్ సంధి నుంచి వచ్చింది. అప్పటి నుంచి 1772 అంటే 7 సంవత్సరాల పాటు ఇది బెంగాల్, బీహార్, ఒరిస్సాల్లో అమల్లో ఉంది. ఇప్పుడు ఇలా గమనించాల్సిన విషయం ఏంటంటే ఆదాయం వచ్చేటటువంటి పదవులు బ్రిటిషర్లు పొందారు, ఖర్చుతో కూడుకున్న పదవులేమో చక్రవర్తులకు ఇచ్చారు. ఈ విధంగా భారతదేశంలో స్థానిక చక్రవర్తులు అధికారాలు పూర్తిగా కోల్పోయిన సంధిగా ఈ అలహాబాద్ సంధి లేదా ద్వంద్వ ప్రభుత్వాన్ని బట్టి చెప్పవచ్చు. ఓకే కదా. నెక్స్ట్ చూడండి, భారతదేశంలో బ్రిటిష్ వ్యవస్థాపకుడు, సామ్రాజ్య వ్యవస్థాపకుడు అని ఎవరిని అంటారంటే రాబర్ట్ క్లైవ్, వారెన్ హేస్టింగ్స్, వాన్ స్టార్ట్, ఐర్క్యూట్. అంటే రాబర్ట్ క్లైవ్ ని బ్రిటిష్ వ్యవస్థాపకుడు అంటారు, సామ్రాజ్య వ్యవస్థాపకుడు. ఎందుకంటే అతడు చేయబట్టే ఆర్కాట్ బ్రిటిష్ వాళ్ళకి దక్కింది, అతడు చేయబట్టే బెంగాల్ బ్రిటిష్ వాళ్ళకి దక్కింది. రెండవ కర్ణాటక యుద్ధం చేపట్టి 1749, 52 చేపట్టి ఆర్కాట్ దక్కింది. 1750లో ప్లాసీ యుద్ధం చేపట్టి బెంగాల్ దక్కింది. అందుకనే భారతదేశంలో రాబర్ట్ క్లైవ్ ని కంపెనీ సామ్రాజ్య స్థాపకుడుగా చెప్తారు. నెక్స్ట్, కర్జన్ టిబెట్ పై దాడి చేయుటకు గల ముఖ్యమైనటువంటి కారణం ఏది అన్నాడు. కర్జన్ అంటే ఎప్పుడున్నాడు? 1899 నుంచి 1905 వరకు భారతదేశంలో గవర్నర్ జనరల్ గా లేదా వైస్రాయ్గా పనిచేసిన వ్యక్తి కర్జన్. ఇతడు టిబెట్ పైన దాడి చేశాడు. యంగ్ హాస్టెడ్ అని ఒక సేనాపతిని పంపించి దాడి చేయించాడు. దానికి కారణాలు ఎన్ని ఉన్నాడు అంటే సామ్రాజ్యకాంక్ష, మూడో దలైలామా మత విధానం, టిబెట్ నందు వర్తక వాణిజ్య కేంద్రాలు స్థాపించాలన్న ఆంగ్లేయుల లక్ష్యం, టిబెట్ నందు వర్తక వాణిజ్య కేంద్రాలు స్థాపించవాలన్న ఆంగ్లేయుల లక్ష్యం. నెక్స్ట్ విషయం ఏంటంటే
చైనా బ్రిటిష్ ఇండియాపై దండెత్తునని భయపడటం అన్నాడు. ఇది దగ్గర సంబంధాలే ఉన్నాయి. కాకపోతే టిబెట్ లో వర్తక వాణిజ్య కేంద్రాలను స్థాపించాలన్న లక్ష్యంతో ఆంగ్లేయులు ఆయన్ని దాడి చేయమన్నారు. కర్జన్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే చిన్న వయసులో భారతదేశానికి వైస్రాయ్గా వచ్చాడు. అనేకమైనటువంటి కమిటీలు వేసి భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నిలబెట్టాలని ప్రయత్నం చేసిన వ్యక్తి ఇతని కాలంలో బ్రిటిష్లకు ఒక ఐడియా వచ్చింది. ఇండియాతో పాటు ఇండియా చుట్టుపక్కల ఉన్న దేశాలను కూడా ఆక్రమించుకొని మన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపారాన్ని విస్తృతం చేయమని చెప్పారు. ఆ సమయంలో అతడు ప్రత్యేకంగా టిబెట్ నుండి వర్తక కేంద్రాలను స్థాపించాలన్న లక్ష్యంతో టిబెట్ పైకి దాడికి పంపించాడు. నెక్స్ట్, అలహాబాద్ సంధి 1765లో భారతదేశ చరిత్రలో ప్రాముఖ్యమైంది అన్నాడు. అలహాబాద్ సంధి 1765 చూడండి. ఇందాక చెప్పుకున్నాం మనం, బెంగాల్, బీహార్, ఒరిస్సా, అయోధ్యలో దివానీ అధికార ఇంగ్లీషులు పొందారు. 3వ ఆర్కాట్ యుద్ధం ముగిసింది. రాపర్టులు ఇంగ్లాండ్ వెళ్ళాడు. కలకత్తా కార్పొరేషన్ ఏర్పడింది. అంటే ఇది ముఖ్యం. బెంగాల్, బీహార్, ఒరిస్సా, అయోధ్య. ఈ బీహార్లోనే అయోధ్య కూడా అప్పుడు భాగం కాబట్టి బెంగాల్, బీహార్, ఒరిస్సాలో దివానీ అధికారం పొందే అవకాశం బ్రిటిష్ వాళ్ళు పొందారు. దివానీ అధికారం అంటే భూమి శిస్తు వసూలు చేసుకునే అధికారం. నెక్స్ట్, రంజిత్ సింగ్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూర్ వజ్రాన్ని ఎవరి నుంచి పొందాడు అన్నాడు. అంటే మూల్ రాజు, షాసుజా, నాదిర్ షా, అహ్మద్ షా అబ్దాలి. అసలు రంజిత్ సింగ్ ఎవరో మీకు తెలియాలి కదా. రంజిత్ సింగ్ ఎవరయ్యా అంటే మన భారతదేశంలో పంజాబ్, ఉమ్మడి పంజాబ్ అంటే ఇప్పుడు ప్రస్తుత పాకిస్తాన్లో ఉన్న పంజాబ్, ఇండియాలో ఉన్నటువంటి పంజాబ్, ఈ పంజాబులో ఉన్న 12 మిజిల్స్ అంటే రాష్ట్రాలు. వాళ్ళ భాషలో మిజిల్స్ అంటే రాష్ట్రాలు. ఈ 12 మిజిల్స్ ని ఒక్కటిగా చేసి పరిపాలన చేసిన గొప్ప పంజాబ్ సింహం రంజిత్ సింగ్. ఇతడు 1799 నుంచి 1838 సంవత్సరం వరకు పంజాబ్ని పరిపాలన చేసిండు. ఇతని కాలంలో భారతదేశంలో బెంగాల్ నుంచి బ్రిటిష్ వాళ్ళు అన్ని ఏరియాలను ఆక్రమించుకున్నారు. అన్ని ఏరియాలను ఆక్రమించుకొని ఈ పంజాబ్ను కూడా ఆక్రమించుకున్నారు. ఈయన్ని మాత్రం ఎందుకు వదిలేయాలనుకున్నారు. కానీ వీడితో పెట్టుకుంటే మనకి పెద్ద తలనొప్పి అని చెప్పి చివరి నిమిషంలో అమృతసర సంధిని చేసుకున్నారు. అమృతసర సంధి అనేటువంటి ఎప్పుడు చేశారంటే 1809లో చేసుకున్నారు. అప్పుడు బెంగాల్ గవర్నర్గా ఉన్న వ్యక్తి మింటో అనే వ్యక్తి చేసుకున్నాడు. అంటే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు సిరాజ్దౌలాను ఓడించారు, మొఘల్ చక్రవర్తిని ఓడించారు, మైసూరు పరిపాలకులను ఓడించారు, మహారాష్ట్రలను ఓడించారు. దాదాపు వాళ్ళకి శత్రువులైన అందరిని ఓడించారు. కానీ ఒక్క మగాడు జోలికి మాత్రం వెళ్ళలేకపోయారు. వాడే రంజిత్ సింగ్. అయితే కోహినూర్ వజ్ర విషయం ఏంటంటే అది మన అందరికీ తెలుసు. అది మన ఇండియాది. మన ఆంధ్ర ప్రాంతంలో ప్రత్యేకంగా కోలూరు గనుల్లో గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కోలూరు గనుల్లో దొరికింది. ఆ తర్వాత గోల్కొండ రాజ్యానికి వెళ్ళింది. గోల్కొండ చక్రవర్తిని అదిరించో షాజహాన్ మొఘల్ చక్రవర్తి తీసుకున్నాడు. మొఘల్ చక్రవర్తుల రాజ్యాల కొన్నాళ్ళు ఉన్న తర్వాత నాదిర్ షా అనే పర్షియా చక్రవర్తి వచ్చి ఆ కోహినూర్ వజ్రాన్ని తీసుకొని పోయాడు. అతడు కోహినూర్ వజ్రాన్ని కాదు, నెమలి సింహాసనాన్ని 70 కోట్ల రూపాయలు కూడా తీసుకొని పోయినని మన చరిత్రలో చదువుకుంటాం. అయితే పర్షియా దేశానికి నాదిర్ షా తీసుకెళ్లి అక్కడ ఉంటే ఆ పర్షియా దేశంలో ఉన్నటువంటి కోహినూర్ వజ్రాన్ని మళ్ళీ చూడండి 1836లో అప్పటి పర్షియా చక్రవర్తి షా షుజా ఎవరికి కానుకగా ఇచ్చిందంటే మన రంజిత్ సింగ్కి ఇచ్చిండు. ఎందుకు రంజిత్ సింగ్కి ఇచ్చారంటే బెంగాల్లో ఉన్న బ్రిటిష్ వాళ్ళు పర్షియా మీదకి కూడా దండయాత్రకు వెళ్ళి పర్షియాని ఆక్రమించాలనుకున్నారు. అంటే షాషుజాను ఓడించి ఆక్రమించాలనుకున్నారు. కానీ షాషుజా ఏం ఆలోచించిందంటే ఇండియాలో ఎవరి పేరు చెప్తే బ్రిటిష్ వాళ్ళకి భయం అయింది? రంజిత్ సింగ్ నా వైపు ఉంటే చాలు, బ్రిటిష్ వాళ్ళు నా జోలికి కూడా రారని చెప్పి తెలివిగా రంజిత్ సింగ్ దగ్గరకు వచ్చి, అన్నా నువ్వు నావాడి అని బ్రిటిష్ వాళ్ళకి ఒక మాట చెప్పు, నీకు నేను కోహినూర్ వజ్రం ఇస్తాను చెప్పి కోహినూర్ వజ్రం ఇచ్చాడు. అంటే రంజిత్ సింగ్ కోహినూర్ వజ్రాన్ని షాషుజా నుంచి పొందాడు. రంజిత్ సింగ్ ఆ కోహినూర్ వజ్రాన్ని తన వంశం తర్వాత మన పూరి జగన్నాథ దేవాలయం, మన ఒరిస్సాలో ఉన్నటువంటి పూరి జగన్నాథ స్వామి దేవాలయానికి చెందేటట్లుగా వీలునామా రాశాడు. కానీ దుర్మార్గులైన బ్రిటిష్ వాళ్ళు రంజిత్ సింగ్ కొడుకైన దిలీప్ సింగ్ని ఓడించి ఆ కోహినూర్ వజ్రాన్ని తీసుకొని పోయారు ఇంగ్లాండ్కి. ఓకేనా. నెక్స్ట్, మొఘల్ల రాజు 2వ శాలంను సింహాసనంపై పునఃప్రతిష్ఠించినటువంటి వ్యక్తి ఎవరు అన్నాడు.
మొఘల్ రాజు రెండవ శాలం ఈడు రంగేలి అంటే ఒక విధంగా చాలా అమాయకుడు. రంగేలి రాజు అని ఒకటో మహమ్మద్ షా అని అంటారు, కానీ ఈయన కాలం నుంచిగా అమాయకులు స్టార్ట్ అయ్యారు మొఘల్ సామ్రాజ్యంలో. ఇక చూడండి, ఈయన్ని సింహాసనం ఎక్కించేటట్టు చేసిన పని ఆనాటి మహారాష్ట్రలో సింధియా వంశానికి చెందినటువంటి మహర్జీ సింధియా అనే వ్యక్తి ఆయన్ని సింహాసనం ఎక్కించే ప్రయత్నం చేశాడు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఛత్రపతి శివాజీ కాలం నుంచి కూడా మొఘల్స్కి మహారాష్ట్రలకు అస్సలు పడదు, అంటే పీష్వాలకు అస్సలు పడదు. కానీ కొన్ని సందర్భాల్లో నిద్రమొక్కాలైన మొఘల్ చక్రవర్తులు ఆయా అనాలోచితమైన నిర్ణయాలు తీసుకొని రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నప్పుడు మానవతా కోణంలో మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందిన వ్యక్తులు వాళ్ళని మొఘల్స్ని సింహాసనాన్ని ఎక్కించారు. దానిలో ఇదొక ఉదాహరణ. రెండోది, ఒకటో మహమ్మద్ షా అనేటటువంటి వ్యక్తి కాలంలో భారతదేశానికి అహ్మద్ షా అబ్దాలి అనే ఒక ముస్లిం చక్రవర్తి పర్షియా దేశం నుంచి ఆఫ్ఘన్ పర్షియాని పరిపాలన చేస్తున్నాడు మన దేశానికి దండయాత్రకు వస్తే ఆ ఒకటో మహమ్మద్ షాని రక్షించటం కోసమే మహారాష్ట్ర పరిపాలకులు 1761 సంవత్సరం జనవరి 14వ తారీఖు నాడు మూడో పానిపట్టు యుద్ధం చేశారని కూడా మనకు తెలుసు. ఓకేనా. నెక్స్ట్ ఇక చూడండి, పురావస్తు శాఖ ఏ వైస్రాయ్ కాలంలో స్థాపించబడింది అన్నాడు. పురావస్తు శాఖ రిప్పను, కర్జను, బెంటింగు, డఫ్రిను, మింటో అన్నాడు. 5గురు ఇచ్చాడు. భారతదేశంలో పురావస్తు శాఖ అంటే ఎలాంటి డౌటు లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. బెంగాల్, భారతదేశంలో ప్లాసీ యుద్ధం తర్వాత బెంగాల్లో తిష్ట చేసిన బ్రిటిష్ వాళ్ళు ఏదో ఒకటి బ్రిటిష్ వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, ఇండియాకి అప్పుడిప్పుడు కొన్ని బిస్కెట్లు వేయాలి ఇండియా వాళ్ళకి, లేకపోతే మనకి తిట్టుకుంటారు అనుకున్నారు. ఆ విషయంలో బాగా ప్రధానంగా 1758లో నుంచి మొదలైంది. 1758 నుంచి మన దేశానికిలో ఉన్న ప్రజలకి కొన్ని బిస్కెట్లు వేయటం ఎందుకు మొదలు పెట్టారంటే, మొదటి స్వతంత్ర యుద్ధంగా పేర్కొనినటువంటి 1857 సిపాయిల తిరుగుబాటు వచ్చింది. సిపాయిల తిరుగుబాటులో బ్రిటిష్ వాళ్ళు వాస్తవానికి ఓడిపోయేవాళ్ళు. కానీ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన చక్రవర్తులైన నిజాం కానీ, కాశ్మీర్ పరిపాలకుడు కానీ, సింధియా పరిపాలకుడు కానీ, అదేవిధంగా ప్రత్యేకంగా గ్వాలియర్ పరిపాలకులు వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు. అదేవిధంగా భారతదేశంలో ఉన్న సిక్కులు కానీ, గూర్ఖాలు, నేపాల్లో ఉన్న గూర్ఖాలు కానీ బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు. బలమైనటువంటి అంటే శారీరక దారుఢ్యం ఉన్నటువంటి సిక్కులు కానీ, నేపాల్లో ఉన్న గూర్ఖాలు కానీ బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేయటం, భారతదేశం అతిపెద్ద సంస్థానాలైన హైదరాబాద్ కానీ, కాశ్మీర్ కానీ ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళకి మద్దతు ఇవ్వటం వల్ల బ్రిటిష్ వాళ్ళు గెలిచారు 1850 తిరుగుబాటులో. కాకపోతే ఒళ్ళు దగ్గర పెట్టుకున్నారు. ఇలాంటి తిరుగుబాటు దేశం మొత్తం వచ్చి ఉంటే మనకు తలకాయ నొప్పి అని చెప్పి 1858 నుంచి భారతదేశం కొన్ని బిస్కెట్లు వేయటం మొదలుపెట్టారు దేశ ప్రజలకి. దానిలో భాగంగా ఇక చూడండి, పురావస్తు శాఖ అంటే ఇక్కడ బిట్ ఏంటంటే కర్జన్. ఇందులో ఎలాంటి డౌట్ లేదు, ఇక్కడ మాత్రం కర్జన్ గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే పురావస్తు శాఖ చారిత్రక నేపథ్యం చెప్పాలంటే 1861లో లార్డ్ కానింగ్ ఫస్ట్ పురావస్తు శాఖని ఏర్పాటు చేసిండు. అరావుడి చేసిండు, కలకత్తాలో ఒక ఆఫీస్ పెట్టించిండు, ప్రత్యేకంగా అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ అనే వ్యక్తిని డైరెక్టర్గా పెట్టిండు. కానీ తర్వాత ఇక దాని గురించి పట్టించుకోలేదు. మళ్ళీ 1870లో ఎవరయ్యా అంటే లార్డ్ మేయో మళ్ళీ దానికి తాళం తీపిచ్చిండు. అంటే అప్పుడెప్పుడో పెట్టిన పురావస్తు శాఖని మళ్ళీ రీఓపెన్ చేయించండు. పాపం ఈయన ఏదో చేద్దాం అనుకుంటూ అండమాన్ నికోబార్ దీవులకు వెళ్ళి హత్యకు గురైండు. భారతదేశంలో హత్యకు గురైన ఒకే ఒక్క వైస్రాయ్ ఎవరంటే ఆయన. ఇంకా తర్వాత ఎవరు పట్టించుకోవాలి. తర్వాత చూడండి, లార్డ్ కర్జన్ 1904లో లార్డ్ కర్జన్ ఏం చేసిందంటే పురావస్తు శాఖని రీఓపెన్ చేయించి దాన్ని పర్ఫెక్ట్గా నడిపించిన మగాడు ఎవడంటే లార్డ్ కర్జన్. నిజానికి భారతదేశంలో కర్జన్ని ఒక దుర్మార్గుడు, దుష్టుడు, యాదవ అని చెప్తారు. కానీ వాడు చేయబట్టే మన దేశానికి స్వాతంత్రం కూడా వచ్చింది. ఎలా అంటే అతడు ఓవర్ కాన్ఫిడెన్స్తో బ్రిటిష్ వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకున్నామని చెప్పి 1905లో బెంగాల్ విభజన చేసిండు. బెంగాల్ విభజన చేపట్టి చూడండి, వందే మాతృ ఉద్యమం వచ్చింది. వందే మాతృ ఉద్యమం బెంగాల్కి పరిమితం కాకుండా దేశం మొత్తం వచ్చింది. దేశం మొత్తం వందే మాతృ ఉద్యమం రాబట్టే చూడండి అందరికి ఉద్యమాల పట్టబట్టారు. అతి తక్కువ టైంలో ప్రజల్లో చైతన్యం వచ్చింది. నిజంగా వందే మాతృ ఉద్యమం రాకుండా ఉండుంటే మహాత్మా గాంధీ అనే వ్యక్తి వచ్చి 1920లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, 1930లో సాల్ట్ సత్యాగ్రహం ఇవన్నీ చేద్దామంటే ముందు అసలు కార్యకర్తలు ఉండాలి కదా. కార్యకర్తలు లేకుండా లీడర్ ఒకటే ఏం చేయలేడు కదా.
అంటే ఒక విధంగా మహాత్మా గాంధీ అనే హీరో భారతదేశంలో జాతీయోద్యమం అనే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి నిలబడే టైంకి కార్యకర్తలందరూ కూడా రెడీగా ఉన్నారంటే దానికి కారణం వందే మాతరం ఉద్యమం. ఆ వందే మాతరం ఉద్యమం రావటానికి పరోక్ష కారణం ఎవరై అంటే లార్డ్ కర్జన్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, 1615లో మొఘల్ చక్రవర్తి జహాంగీర్ నుంచి వర్తకానికి అనుమతి పొందేందుకు ఆంగ్లేయులు మొఘల్ ఆస్థానానికి పంపబడిన వ్యక్తి ఎవరు అన్నాడు. అంటే 1602లో అక్బర్ కాలంలో వచ్చాడు. ఎవరైనా రాల్ఫిచ్ అనేవాడు వచ్చింది. 1608లో ప్రత్యేకంగా ఎవరయ్యా అంటే కెప్టెన్ హాకిన్స్ అనేవాడు వచ్చిండు. అప్పుడు మొఘల్ చక్రవర్తి జహాంగీర్. 1615లో భారతదేశానికి వచ్చినటువంటి వ్యక్తి సర్ థామస్ రో. ఓకే, సర్ థామస్ రో అనేటటువంటి వ్యక్తి వచ్చాడు భారతదేశానికి. ఇతడు జహాంగీర్ని మనసు గెలుచుకుండు. జహాంగీర్ మనసు గెలుచుకోవటం ఏంటంటే 1602లో అక్బరు బ్రిటిష్ వాళ్ళకి వ్యాపారం చేసుకోవటానికి పర్మిషన్ ఇవ్వలేదు. 1608లో జహాంగీరు విలియం హాకిన్స్ కి పర్మిషన్ ఇవ్వలేదు. నాకు కూడా ఇవ్వడు, అందుకోసం నేను ఒక నాటకం ఆడాలని చెప్పి వీడు బయటే జహాంగీర్ని కలవటానికంటే ముందే బయట ఉండి అసలు జహాంగీర్ ఈ దేనికి లొంగుతాడు, జహాంగీరు వ్యక్తిగతం ఏంది అని మొత్తం తెలుసుకున్నాడు. టేస్ట్ ఏంది అనే మనోభావాలు తెలుసుకోండి. విషయం ఏంటంటే జహాంగీర్ బర్త్డే రోజు తులాభారం, ఆయన తులాభారం అంటే ఆయన్ని త్రాసులో పెట్టి కొలుస్తారు అనమాట. ఆ రోజు ఏవడిగినా ఏది కాదండి అనేటటువంటి ఒకటి అందరికీ తెలుసు అనమాట. కరెక్ట్ వీడు ఏం చేసిండు, ఆ జహాంగీర్ తులాభారం జరిగే రోజు వెళ్ళి జహాంగీర్ని వ్యాపారానికి పర్మిషన్ కోరిండు. జహాంగీర్ కాదనలేకపోయిండు. దానికి నూర్జహాన్ కూడా కొంతవరకు సర్ థామస్ రోకి హెల్ప్ చేసింది అంటారు. నెక్స్ట్, ఫ్రెంచి వారు పాండిచ్చేరి స్థలాన్ని ఎవరి నుండి పొందటం అయింది అన్నాడు. మైసూరు పాలకుల నుంచి, బీజాపూర్ పాలకులు సుల్తాన్ ఆదిల్ షా నుండి, కుతుబ్ షా నుండి, విజయనగర్ల దగ్గర నుంచి అన్నాడు. అంటే చూడండి, ఫ్రెంచి వాళ్ళు పాండిచ్చేరి అనే నగరాన్ని ఎవరి నుంచి పొందారంటే బీజాపూర్ పరిపాలకుడైనటువంటి ఆదిల్ షా. మన భారతదేశంలో బీదర్ రాజధానిగా చేసుకొని బహమనీ చక్రవర్తులు అనేటువంటి వాళ్ళు పరిపాలన చేశారు. ఈ బహమనీ రాజులు అనేటటువంటి వాళ్ళు 1512వ సంవత్సరం వరకు ఒకటే ఉండేది బహమనీ రాజ్యం అని. తర్వాత 1512లో ఏమైందంటే ముక్కలు అయిపోయింది. ఆ ముక్కల్లో ఒకటి ఏదంటే అహ్మద్ నగర్ ఒకటి, ఓకేనా, రెండోది బీరార్ ఒకటి, 3 బీదర్ ఒకటి, 4 బీజాపూర్ ఒకటి, 5 గోల్కొండ ఒకటి. ఓకే కదా. ఈయన ఎవరి దగ్గర నుంచి పొందిండు, బీజాపూర్ ఆదిల్ షా దగ్గర నుంచి పాండిచ్చేరి నగరాన్ని బ్రిటిష్ వాళ్ళు, అది ఫ్రెంచ్ వాళ్ళు పొందారు. నెక్స్ట్, భారతదేశంలో పోర్చుగీస్ వారి ఆధిపత్యానికి నిజమైన పునాది వేసిన తూర్పు ప్రాంత పోర్చుగల్ గవర్నర్ ఎవరు అన్నారు. అంటే ఆల్మిడా, డిసౌజా, ఆల్బుకర్కు, ఆల్పిన్సు. ఆల్బుకర్కు భారతదేశంలో 1509లో వచ్చిండు, 1516 వరకు ఉన్నాడు. ఈ సమయంలో మన భారతదేశంలో విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన చేస్తాడు. శ్రీకృష్ణదేవరాయలు 1509లో వచ్చిండు, 1529 వరకు పరిపాలన చేసిండు. అంటే ఆల్బుకర్కుకి సమకాలీకుడైనటువంటి వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. అందుకని ఆల్బుకర్క్ ఏం చేసిండు, శ్రీకృష్ణదేవరాయలతో రాజకీయ ఒప్పందం చేసుకుండు. ఎందుకు ఒప్పందం చేసుకుండంటే ఆల్బుకర్క్ కోరిక ఏంటంటే గోవాని పొందాలి. గోవా ఎవరి చేతిలో ఉందంటే బీజాపూర్ వాళ్ళ చేతిలో ఉంది. బీజాపూర్ వాళ్ళని అడిగారు, గోవా మాకు కావాలా, ఇవ్వవా అని అడిగారు. వాళ్ళు ఏమన్నారు, ఇది ఏమన్నా గోవాని ఇవ్వటానికి ఎట్టి పరిస్థితులు ఇవ్వన్నారు. అప్పుడు బీజాపూర్ని ఓడించటం కోసం విజయనగర చక్రవర్తి అనే శ్రీకృష్ణదేవరాయలతో ఒప్పందం చేసుకున్నాడు ఆల్బుకర్క్. భారతదేశానికి వచ్చిన పోర్చుగల్ గవర్నర్లో కింగ్ మేకర్గా ఎవరిని చెప్తారంటే ఆల్బుకర్క్ని చెప్తారు. ఇతడు భారతదేశంలో కొత్త సిస్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేశాడు. దాన్ని కాంటినెంటల్ థియరీ అంటారు. కాంటినెంటల్ థియరీ అంటే భూఖండ విధానం అనే పేరుతో పిలుస్తారు. భూఖండ విధానం అంటే భారతదేశంలో భూభాగాలను ఆక్రమించుకొని ఆ భూభాగాల్లో ఫ్యాక్టరీలు కట్టించి వర్తక వ్యాపారం చేసుకోవాలనేది అతని లక్ష్యం. నెక్స్ట్, భారతదేశంలో ఫ్రెంచి వారి ఆధిపత్యం ఏ యుద్ధంతో ముగిసింది అన్నాడు. భారతదేశంలో ఫ్రెంచి వారి ఆధిపత్యం ప్లాసీ యుద్ధం, వాళ్ళకి సంబంధం లేదు. 3వ కర్ణాటక యుద్ధం, అది పక్కన పెడదాం. పర్టికులర్ గా చెప్పాలంటే వాందివాసి యుద్ధం 1760లో సర్ ఐర్క్యూట్ అనే వ్యక్తిని బ్రిటిష్ సేనాపతి అయినటువంటి హెక్టర్ మన్రో, అది సర్ ఐర్క్యూట్ అనేటటువంటి వ్యక్తిని కౌంటీ లాలి అనే ఫ్రెంచి సేనాపతిని
ఆ బ్రిటిష్ అధికారి అయినటువంటి సైన్యాధికారి అయినటువంటి సర్ ఐర్క్యూట్ ఓడించాడు. మనం గతంలో కూడా చెప్పుకున్నాం. విషయం ఏంటంటే కౌంట్ డి లాలీ అనేటటువంటి వ్యక్తి ఫ్రెంచి గవర్నర్ గా ఉన్నాడు, సేనాపతిగా ఉన్నాడు. కౌంట్ డి లాలీ ఇతన్ని బెంగాల్ గవర్నర్ గా ఉన్నటువంటి రాబర్ట్ క్లైవ్ వ్యక్తి ఇతన్ని ఓడించటం కోసం సర్ ఐర్క్యూట్ అనే వ్యక్తిని పంపించాడు. సర్ ఐర్క్యూట్, ఈ సర్ ఐర్క్యూట్ అనే వ్యక్తి వచ్చి కౌంట్ డి లాలీని సేనాపతి బుస్సీని ఓడించిన యుద్ధంగా వాందివాసి యుద్ధాన్ని చెప్తారు. ఇది 1760లో జరిగింది. నెక్స్ట్, ఆంగ్లేయులకు నిజంగా అతడు రక్షకుడే. చూడండి స్టేట్మెంట్, ఈ ఖచ్చితంగా అడుగుతాడు, ఇవన్నీ అడిగినాయే ప్రీవియస్ ఎగ్జామ్స్ లో. ఓకేనా? ఆంగ్లేయులకు నిజంగా అతడు రక్షకుడే, ఎందుకంటే వర్తకం కోసం వచ్చి ఫ్రెంచి వారిని స్వదేశీ సంస్థానాలను ఓడించటానికి ఇక్కడే ఉండి భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన స్థాపించాడు. ఈ పై వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి వాడినవి అన్నారు. చూడండి, ఆంగ్లేయులకు అతడు నిజంగా రక్షకుడే, యేసుక్రీస్తు లాంటోడే. వర్తకం కోసం వచ్చారేగా బ్రిటిష్ వాళ్ళు. దేనికోసం వచ్చారు? బిజినెస్ చేసుకోవటానికి వచ్చారు, సేవ చేయటానికి కాదుగా. ఫ్రెంచి వారిని స్వదేశీ సంస్థానాలను ఓడించడానికి ఇక్కడే ఉండి భారతదేశంలో బ్రిటిష్ వారి పరిపాలన స్థాపించాడు. హిస్టరీ మీద కొద్దిగా అవగాహన పెడతాం. రాబర్ట్ క్లైవ్ లేకపోతే అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆడదండి, అవునా? రాబర్ట్ క్లైవ్ చేయబట్టే ఆర్కాట్ దక్కింది. గతంలో కూడా చెప్పుకున్నాం మనం. 1749-54 రెండో కర్ణాటక యుద్ధంలో ఆర్కాట్ దక్కింది. ఆర్కాట్ వీరుడు. బెంగాల్ అనే ప్రాంతము ప్లాసీ యుద్ధంతో దక్కింది 1757 జూన్ నెల 23, అవునా? అందుకని ఇతడు చేయబట్టే బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో నిలబడగలిగారు. నెక్స్ట్, 1904 భారత విశ్వవిద్యాలయ చట్టాన్ని జారీ చేసిన రాజప్రతినిధి ఎవరన్నాడు? 1899 నుంచి 1905 వరకు ఉన్న వ్యక్తి అంటే లార్డ్ కర్జన్, బెంగాల్లో ఉన్నాడు. లార్డ్ కర్జనే విశ్వవిద్యాలయాల చట్టాన్ని చేసిండు. అంటే భారతదేశంలో యూనివర్సిటీల మీద డామినేషన్ పూర్తిగా బ్రిటిష్ వాళ్ళకే ఉండాలి. దీనికోసం సర్ థామస్ ర్యాలీ అనే కమిషన్ ఏర్పాటు చేసిండు. థామస్ ర్యాలీ. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే వాగుతున్నానో అవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేగా? నెక్స్ట్, పురావస్తు శాఖ ఎప్పుడు ఏర్పడింది అన్నాడు. పురావస్తు శాఖ మనం ఆల్రెడీ ఇప్పుడు ఇందాకనే చెప్పుకున్నాం. 1904లో లార్డ్ కర్జన్ సర్ జాన్ మార్షల్ అనే వ్యక్తిని పెట్టాడు. అంటే భారతదేశంలో పురావస్తు శాఖ డెవలప్మెంట్ కోసం లార్డ్ కానింగ్ కృషి చేశాడు, లార్డ్ మేయో కృషి చేశాడు, తర్వాత లార్డ్ కర్జన్ కృషి చేశాడు. కాకపోతే ఎవరి కాలంలో పూర్తి స్థాయిగా ఇండియాలో నిలబడిపోయిందంటే కర్జన్ కాలంలో నిలబడిపోయింది. కర్జనే సర్ జాన్ మార్షల్ ని పెట్టాడు. ఈ సర్ జాన్ మార్షల్ కృషి ఫలితంగానే మనకు సింధు నాగరికత, ఓకే, సింధు నాగరికత. చూడండి, 1904లో కర్జన్ చేత నియమించబడిన సర్ జాన్ మార్షల్ 1921-22లో జరిగిన సింధు నాగరికత తవ్వకాల వరకు ఈయనే నాయకత్వం వహించాడు. ఈయన 22-28 వరకు ఉన్నాడు సర్ జాన్ మార్షల్. ఓకేనా? నెక్స్ట్, చంద్రనగర్ లో వర్తక స్థావరాన్ని బ్రిటిష్ వారు దీని సమీపంలో స్థాపించారు అన్నాడు. చంద్రనగర్ అంటే హిస్టరీ కొద్దిగానే మనకి మ్యాప్ పాయింటింగ్, ఏ నగరాలు ఏ ప్రాంతంలో ఉన్నాయి, బ్రిటిష్ వాళ్ళ కాలంలో ప్రసిద్ధి చెందినవి, ఏ రాష్ట్రాలలో ఈ ప్రసిద్ధి చెందిన పట్టణాలు ఉన్నాయో మనకు ఒక ఐడియా ఉండాలి. చూడండి, హుగ్లీ నది చంద్రనగర్, ఓకే, హుగ్లీ నది ఏరియాలో ఉన్నది. అంటే బెంగాల్ ప్రాంతంలో ఉన్నటువంటిది. బెంగాల్ కలకత్తా ఏ నగరం, ఏ నది ఒడ్డున ఉన్నది? హుగ్లీ నది. హుగ్లీ నది ఏరియాలోనే చంద్రనగర్, ఓకే, చిన్సూరా అనేటటువంటి ఉన్నాయి. నెక్స్ట్, సమర్థవంతమైన మరియు స్వచ్ఛమైనటువంటి పరిపాలనకి ఇతడు మూల పురుషుడు. భారతదేశంలో సమర్థమైన స్వచ్ఛమైన పరిపాలనకి ఇతను మూల పురుషుడు అంటే బెంటింగ్ భారతదేశంలో 1829లో, ఒక్క నిమిషం, బెంటింగ్ భారతదేశంలో 1828లో బెంగాల్ గవర్నర్ గా వచ్చాడు. బెంగాల్ గవర్నర్ జనరల్ గా వచ్చాడు. వచ్చి 1833 వరకు బెంగాల్ గవర్నర్ గాని జనరల్ గాని ఉన్నాడు. 1833 నుంచి 1835 వరకు భారతదేశ గవర్నర్ జనరల్ గా ఉన్నాడు. ఓకేనా? ఇప్పుడు దీనికి సంబంధం ఏంటంటే, బెంగాల్ గవర్నర్ అంటే ఈ బెంగాల్కి పరిమితమైనటువంటి గవర్నర్ జనరల్. ఎప్పటి వరకు? 1829 నుంచి 1833 వరకు. కానీ
1833 నుంచి 1835 వరకు ఇండియా మొత్తానికి గవర్నర్గా ఉన్న మొదటి వ్యక్తి ఎవరంటే విలియం బెంటిక్. చాలా మంచి వ్యక్తి. ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిండు. రాజా రామ్మోహన్ రాయ్ చేసిన సంస్కరణలకి చేయూతనిచ్చాడు. భారతదేశంలో కూడా బ్రిటిష్ వాళ్ళు మంచి వాళ్ళే అని ముద్ర వేపించుకున్న మొట్టమొదటి వ్యక్తి విలియం బెంటిక్.